చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం. హీరోగా సామాజిక స్పృహ, సేవ తత్పరత ఉన్న వ్యక్తిగా ఆయనను గుర్తించి కేంద్రం చిరంజీవికి పద్మవిభూషణ్ ప్రకటించింది. అవార్డులు చిరంజీవికి కొత్త కాదు. ఇంతకు ముందే పద్మశ్రీ, పద్మభూషణ్ కూడా అందుకున్నారు చిరంజీవి. అయితే ఇప్పుడు చర్చంతా ఏంటంటే చిరంజీవిలో నటుడు ఎప్పుడో ఆగిపోయాడు. ఇప్పుడు చిరులో మిగిలింది కేవలం స్టార్ హీరో మాత్రమే. పద్మశ్రీలు, పద్మవిభూషణలు, ఇతరత్ర అవార్డులు చిరంజీవికి ఎందుకు ఇస్తున్నారు, ఏం చూసి ఇస్తున్నారో అర్థం కావడం లేదు. బ్లడ్ బ్యాంక్ పెట్టి తెలుగు ప్రజలకు సేవ చేస్తున్నందుకు ఆయనకు అవార్డిస్తే అందరూ సంతోషించవచ్చు. నటుడిగా మాత్రం చిరంజీవికి పద్మవిభూషణ్ శుద్ధ దండుగా. ఢిల్లీ స్థాయిలో ఉన్న సత్సంబంధాల వల్లే చిరంజీవికి ఈ అవార్డులు, పిలుపులు తప్ప నటుడిగా 20 ఏళ్లలో పొడిచిందేమీ లేదు. 40 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఆరోగ్యంగా కొనసాగడం, ఒక లాంగ్ జర్నీ చేయడం వల్ల పద్మవిభూషణ్ ఇచ్చినట్లుంది. ఈ మాట చెప్పడానికి ఇండస్ట్రీలో ఎవ్వరికీ ధైర్యం లేకపోయి ఉండొచ్చు, కానీ ఇది వాస్తవం. చిరంజీవి అనగానే ఒక గొప్ప నటన, వెంటనే గుర్తొచ్చే పాత్ర ఏమైనా ఉన్నాయా? తెలుగు వాళ్ళంతా గుర్తుపెట్టుకునే చిరస్మరణీయ పాత్ర ఏదైనా చిరంజీవి ఒక్కటైనా చేశారా? చిరంజీవి తప్ప ఈరోజు మనకు ఎవ్వరూ చేయలేరు అనే నటన, పాత్ర ఆయన జీవితంలో ఒక్కటైనా ఉందా? ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ, ఏఎన్ఆర్ దేవదాస్, కృష్ణ, అల్లూరి సీతారామరాజు లాంటి ఒక ల్యాండ్ మార్క్ పాత్ర చిరంజీవి ఇప్పటి వరకు చేయనేలేదు. రాజకీయాలకు స్వస్తి చెప్పి తిరిగి ఆయన నటన ప్రారంభించిన తర్వాత వచ్చిన 4-5 సినిమాల్లో కూడా చెప్పుకోదగ్గ హిట్లేం లేవు, గుర్తు పెట్టుకునే పాత్రలు లేవు. కేవలం చిరంజీవి వ్యక్తిత్వం, అందులోనూ మంచిగా ఉండే ఆయన ప్రవర్తన, విపరీతమైన ప్రజా సంబంధాలు చిరంజీవికి అవార్డులు తెచ్చిపెడుతున్నాయే తప్ప ఒక గొప్ప నటుడిగా అవార్డులు అందుకునే స్థాయిలో ఆయన లేరు. ఇప్పటికీ చిరంజీవి ఇమేజ్ చట్టంలోనే ఇరుక్కుపోయారు. డాన్సులు, స్టెప్పులు, ఫైట్లు, హీరోయిన్ల ముందు వెకిలి చేష్టలు తప్ప గడిచిన 20 ఏళ్లలో చిరంజీవి అద్భుతంగా నటించిన ఒక పాత్ర కానీ, సినిమా కానీ లేదు. విభిన్నమైన పాత్ర ఒక్కటి లేదు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, మమ్ముట్టి, మోహన్ లాల్, ప్రకాష్ రాజ్, చియాన్ విక్రమ్ లాంటి వాళ్ళు కమర్షియల్ సినిమాలు చేస్తూనే తమలో నటుణ్ణి ఎక్కడో ఒక చోట ఎస్టాబ్లిష్ చేసుకుంటూ విభిన్న పాత్రలు చేస్తూ వస్తున్నారు. 60లు దాటిన తర్వాత కూడా అద్భుతమైన ప్రతిభ చూపిస్తున్నారు. చిన్న పెద్ద సినిమాని చూడకుండా పాత్రను దృష్టిలో పెట్టుకుని రాణిస్తున్నారు వాళ్ళు. కానీ చిరంజీవి జుట్టు నల్లబడకుండా, గెడ్డం నెరవకుండా ఇప్పటికీ 67 ఏళ్ల వయసులో డ్యాన్సులు, స్టెప్పులు, హీరోయిన్లతో చిల్లర కామెడీలు, సినిమా చివర్లో ఫైట్లు, ఇదే మాస్ ఫార్ములాతో నడిపించేస్తున్నాడు. కుర్ర హీరోలతో పోటీపడి 100 కోట్లు సాధించాలి, 200 కోట్లు సంపాదించాలి అన్న తపన తప్ప జనం గుర్తుపెట్టుకునే ఒక మంచి పాత్ర చేయాలి అని చిరంజీవికి ఎందుకు అనిపించడం లేదో. చిరంజీవిలో గొప్ప నటుడున్నాడు. హీరో ఇమేజ్ లో చిరులో నటన చనిపోయింది. కలెక్షన్లు, ప్రశంసలు, అవార్డులు ఇవి మాత్రమే చిరంజీవి ప్రపంచం అయిపోయింది. రెమ్యూనరేషన్, కలెక్షన్లు, ఇమేజ్ పక్కన పెట్టి ఒక గొప్ప పాత్ర చిరంజీవి చేసిన విషయం తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా గుర్తుందా? అందుకే చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చినా కూడా జనంలో పెద్దగా ఏం స్పందన లేదు. 7-8 ఏళ్లుగా చిరంజీవి సినిమాల సంఖ్య తగ్గించుకుని ప్రజా సంబంధాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఆయనకు తెర వెనుక బలమైన పిఆర్ పనిచేస్తోంది. ఇండస్ట్రీలో కూడా దాసరి చనిపోయిన తర్వాత చిరంజీవి పెద్ద మనిషి పాత్రలోకి వచ్చేశారు. ఎలాంటి వివాదాలు లేని వ్యక్తిత్వం, మంచిగా వ్యవహరించే మనస్తత్వం వల్ల చిరు అందరికీ ఆమోదయోగ్యుడయ్యాడు. కానీ నటన విషయంలో మాత్రం 1% కూడా ఎదుగుదల లేదు, మార్పు లేదు. చిరంజీవిపై ఒక మంచి ఆర్టికల్ రాయడానికి మ్యాటర్ కూడా దొరకదు. చెట్లు లేని చోట ఆముదం చెట్టు మహావృక్షం అయినట్టు తెలుగు ఇండస్ట్రీలో గొప్ప నటులు ఎవరూ లేకపోవడం వల్ల ఇప్పటికే చిరు హీరోగానే కొనసాగుతున్నారు. చిరంజీవి హీరోగా 1000 కోట్లు సంపాదించారు. ఇండస్ట్రీకి ఒక మంచి వారసుండిచ్చారు. ఇప్పుడైనా మంచి పాత్రలు ఎందుకు చేయకూడదు? చిరంజీవి కన్నా డ్యాన్సులు, స్టెప్పులు వేసే హీరోలు చాలామందే ఉన్నారు. ఫైట్లు కూడా చిరంజీవి కన్నా అంతా బాగానే చేస్తున్నారు. చిరంజీవిలో గొప్ప నటుడున్నాడు. ఇప్పుడైనా నటుణ్ణి బయటికి తీసి ఒక 10 మంచి పాత్రలు చేస్తే ఆ అవార్డులకు అర్థం ఉంటుంది. జనంలో చిరస్థాయిగా మిగిలిపోతారు. వీలైతే మమ్ముట్టి, మోహన్ లాల్, అమితాబ్ బచ్చన్,
ప్రకాష్ రాజ్ అలాంటి వాళ్ళు చేస్తున్న సినిమాలు కానీ ప్రయోగాలు కానీ ఓటీటీలో వస్తున్న విభిన్న చిత్రాలు చిరంజీవి చూస్తే మంచిది.